కడప జిల్లా కమలాపురం మండలం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ నిన్న రైతు ధర్నా కార్యక్రమం బాగా జరిగింది. రైతులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, ప్రజలు విరివిగా పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాం. రైతులని ఆదుకోకపోగా ఎవరైతే ధర్నాకు వస్తారో వాళ్ల మీద పోలీసులు నిర్బంధం నేర్పించారు. కేసులు పెట్టడం చేయడం ఎంతవరకు సమంజసం? ఒకప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఉద్యమం వచ్చింది. ఏ పార్టీ వారైనా సరే రైతులతోటి, ప్రజలతోటి పెట్టుకుంటే సరైన బుద్ధి చెప్తారు. వాళ్లే ఉద్యోగస్తులు, ఆటో కార్మికులు, ఉపాధ్యాయులు. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎరువుల గురించి చాలా తప్పకాని మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండని అనేక మార్లు అడిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా? బీజేపీకి గుర్తు రావడం లేదా? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల మీద గళమిప్పుతారని వారికి భయం. నాణ్యంగా ఉంటుంది మీకు అని సలహా ఇచ్చే కార్యక్రమం చూడండి. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. రైతులు నిజంగా కూడా ఈ మధ్యలో ఈ వారం 10 రోజుల్లోనే దాదాపు 15-20 మంది రైతులు ఆత్మహత్య పెరిగిపోవడం జరిగింది. ఎందుకంటే పంట నష్టం వచ్చి ఉల్లి అయితేనేమి, చీని అయితేనేమి, పొగాకు అయితేనేమి, వరి అయితేనేమి అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మార్కెట్ ధరల స్థిరీకరణ చేసేదానికి గతంలో ప్రభుత్వాలన్నీ కూడా అలాగే చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అలాగే చీనీకి అయితేనేమి, ఉల్లికి అయితేనేమి ఇవన్నీ కూడా రైతుల నుంచి కొని దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఒట్టి ధరల స్థిరీకరణ కోసమే ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసాం. మనం ఈ 16-17 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 1 కేజీ అన్న ఏడన్నా మద్దతు ధర ఇచ్చుకుంటున్న పరిస్థితి ఎక్కడైనా ఉందేమో చూపెట్టుకోండి. మద్దతు ధర లేదు, ఇక్కడ కూడా పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు. వరదలు వచ్చి వర్షాలు ఎక్కువైపోయి నష్టపోయిన పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వాళ్ళకు పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చిన పరిస్థితి లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వమే కట్టేది. అటువంటిది అది ఎత్తేసి ఇప్పుడు రైతులనే కట్టుకోమని చెప్పడం జరుగుతుంది. చూడడంలో ఉండేది సున్నా వడ్డీ అనేది కూడా లేదు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి 20,000 ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పడం జరిగింది. సంవత్సరానికి మొదటి సంవత్సరం ఖాళీ పోయింది, ఇవ్వలేదు. రెండో సంవత్సరానికి సంబంధించి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. కౌలు రైతులకు లేదు, మళ్ళా మిగతా రైతులకు అందరికీ కూడా లేని పరిస్థితి. 40,000 రూపాయలు ఇవ్వాల్సిన రైతుకి ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా అడుగడుగున రైతులకు న్యాయం జరుగుతున్న పరిస్థితి. నువ్వు అన్నదాతకు అండగా ఉండాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతు కార్మికులు 75% ఉంటారు. వాళ్ళందరూ కూడా పంటలు పండగనో లేకపోతే పంటలు వేయలేకనో ఇబ్బంది పడి వాళ్ళందరూ నిరుద్యోగులు అయిపోతే ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది? చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదే. మళ్ళీ వీళ్ళు కూడా నిరుద్యోగులు అయిపోతే పరిస్థితి ఏంటి? దూరం ఆలోచన చేయవా? ప్రజలకు ఉపయోగపడే పనులే చేసే పరిస్థితే ఈ ప్రభుత్వం. ఇంతమంది ఇన్ని అలసాట్లు, ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే దానికి పెద్ద ఎత్తున సూపర్ 6 సూపర్ హిట్ అని మీటింగులు పెట్టుకొని నువ్వు ఆనందపడే కార్యక్రమం చేస్తాను, పండగ చేసుకునే కార్యక్రమం చేస్తాను. ఇంతమంది ఇబ్బంది పడతామంటే నువ్వు పండగ చేసుకుంటే అంటే ప్రజలను మభ్యపెట్టాలనే అన్నీ ఇచ్చేసినావు అని చెప్పేసి సూపర్ 6లో ఏమి ఇచ్చినావో చెప్పు.
దాదాపు 17 నెలలు 16 నెలలు అయిపోయింది. ఈ 16-17 నెలల్లో నువ్వు సూపర్ 6 ఏమి ఇవ్వడం జరిగింది? పెన్షన్ ఇచ్చినావు. ఆ పెన్షన్ మళ్ళీ చాలా కండిషన్స్ పెట్టి 5 లక్షల పెన్షన్లు ఇప్పటికే తీసేసావు. ఇంకొక 5 లక్షల పెన్షన్లు తీసేసే కార్యక్రమం జరుగుతోంది. తల్లికి వందనం అనేది 82 లక్షల మందికి నువ్వు ఇవ్వాల్సింది నువ్వు 50 లక్షల మందికి ఇస్తావని చెప్పి ఎంతమందికి ఇచ్చినావో తెలియదు. అన్నదాత సుఖీబాబు అనేది నువ్వు 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నావు. మహిళలకు సంబంధించి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి నెలకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పావు సంవత్సరానికి. ఇంతవరకు అతిగతి లేదు. అది P4 కప్పచెప్పినా అని చెప్పి చెప్తున్నావు. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని కల్పన జరుగుతుంది. ఒకవేళ కాకపోతే 3,000 రూపాయలు వాళ్లకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పడం జరిగింది. మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? నీకు, నీ కొడుకు పవన్ కళ్యాణ్కు ఉద్యోగాలు సంపాదించుకున్నారు తప్ప ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చినావా? మరి